अभ्यासयोगयुक्तेन चेतसाधान्यगामिना परमं पुरुषं दिव्यं याति पार्थानुचिन्तयन् कविं पुराणमनुशासितारम् अणोरणीयां समनुस्मरेद्यः सर्वस्य धारणं आदित्यवर्णं तमसः परस्तात्। అభ్యాస యోగం నిరంతరము సర్వేషు కాలేషు మామనుస్మర అని చెప్పారు. అదొక సందేశం. అంటే నన్ను నిత్య నిరంతరము సర్వకాల సర్వావస్థలందు తలుచుకో, నీ పని నువ్వు చేసుకో. అంటే ఏమిటి? నీ పని ఏం ఆడుకోక్కర్లే, పని చేసుకుంటూనే ఉండాలి, కానీ నన్ను స్మరించుకో. అంటే ఈ భగవత్ స్మరణ అనేది ఎప్పుడో కాశ్యప పూజలు చేసేది కాదా? మరి ఎప్పుడు నువ్వు ఏ పని చేస్తున్నా స్మరించుకో. దానికి ఏమంటాం? స్మరణ మనస్సు చేస్తాడు, అవునా కాదు? మిగతా పనులన్నీ ఎక్కువ ఇంద్రియాలతో చేస్తాం. మనసు పెట్టి చేసే పని ఎంత పెడుతున్నాడు మనసు. గురుదేవులు చెప్తారు, మామూలుగా మనుషులు చేసే పనిలో 90% చేస్తూనే ఉంటాడు, మనసు పెట్టి చేయడు. ఒకవేళ పెట్టిన ఫుల్ కాన్సన్ట్రేషన్ ఉండదు, హాఫ్ హాఫ్. అవునా? మిగతా అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, ఎటేటం పోతుంది మైండ్. అవునా కాదు? అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి నడుచుకుంటూ. ఉదాహరణ, దాన్ని దృష్టి పెట్టి నడుస్తున్నారు ఎవరైనా? ఏమండి? ఒక్కొక్కడు దృష్టి పెట్టి నడుస్తున్నారా? లేదు. కాఫీ తాగాం, దానిదే దృష్టి పెట్టి తాగుతున్నారా? ఎన్ని పనులు మనసు బాగా లగ్నం చేసి చేస్తున్నాము చెప్పండి, ఆలోచిస్తే. అవునా? ఇలా చూస్తే 90% పెట్టం. ఏదో బాగా ఆలోచించి చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం పెట్టం. ఇది రాసేటప్పుడు, చదివేటప్పుడు అట్లా. అవునా? మరి కాబట్టి సర్వేషు కాలేషు అనేటువంటిది అసాధ్యమేమీ కాదు ఈ రకంగా చూస్తే. అభ్యాసం వల్లనే పుస్తకానికే తర్వాత శ్లోకంలో అభ్యాస యోగయుక్తేనా. సో అభ్యాసం అనేది యోగం. ఏమి అభ్యాసం చెయ్యాలి? నా అన్యగామినా చేతస. అభ్యాసం అంటే మనస్సు ఆయనలోనే నిలపడానికి చేసే ప్రయత్నమే అభ్యాసం. ఇంకొక చోటికి వెళ్లకుండా దీంట్లో పరమ పురుషం ఎక్కడ పెట్టాలి? ఆ పరమ పురుషుల్లో. పరమ పురుషుడు అంటే ఎవరు? ఆ పరమాత్మ. ఎవరో మళ్ళీ తర్వాత చెప్తారు. అప్పుడు అనుచింతయన్. అనుచింతయన్ అంటే నిత్యము. అనుచింతన అంటే అనుచింతన అంటే సదా ఎప్పుడు. అప్పుడు పరమ పురుషం దివ్యం వ్యాధి, పరమైన పురుషుడిని పొందుతారు. ఎవరు ఆ పరమ పురుషుడు చెప్పాలి కదా. ఆయన ఎలా స్మరించుకోవాలి ఆ పరమ పురుషుడిని? భగవంతుడు. కవి, పురాణం ఇవన్నీ కూడా ఇండికేషన్, సూచన. ఎవరు ఆ పరమ పురుషుడు అంటానికి చూసాం. కవి అంటే ఎవరండి? కవితలు రాసేవాడు కాదు. కవి అంటే యథార్థంగా సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడే, సర్వమును ఎరిగినవాడు. సర్వమును ఎరిగినవాడు అంటే భూత భవిష్యత్ వర్తమానములన్నీ. 7వ అధ్యాయంలో ఒక మాట చెప్పాడు మంచిగా. ఏమంటే వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాంతు వేదన కశ్చన. చెప్పలే? అంటే ఏంటి? ఈ ప్రాణులు ఉన్నారు కదా, వీళ్ళకి సమతీతాన్ని గడిచిపోయినవి, వర్తమానాన్ని, ఇప్పుడున్నటువంటి భవిష్యాన్ని, రాబోయేటువంటివి. ఏ ప్రాణులు ఎక్కడ ఏమిటి అన్ని నాకు తెలుసు. కశ్చన మాంన వేద. నన్ను మాత్రం ఎవరు తెలుసుకోలేదు కదా. కాబట్టి అన్ని తెలిసిన వాడు సర్వజ్ఞుడు. ఎవరు? ఆయన పరమ
ఇది ఒకటి ధారణ చేయాలి బుద్ధిలో. మనం ఏమనుకుంటా అంటే ఇంత చిన్న కళ్ళద్దాల్లో చూసుకుంటూ ఈ ప్రపంచాన్ని ఆయనకి ఏమీ తెలియదు, మనకి అంతా తెలుసా. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేస్తూ మాట్లాడుతుంటాం. అవునా? ఆయనకు అన్నీ తెలుసు అన్నప్పుడు అది ఒక్కటి చాలు. ఆయనకు అన్నీ తెలిస్తే మనం ఏం చెప్పుకోక్కర్లేదు. సర్వజ్ఞుడు అనే మాటకి బాహ్య ప్రపంచంలో విశ్వములో ఏ ఏ దేవుడు ఎక్కడెక్కడే కాదు, లోపల కూడా అంతర్యామిగా ఉన్నప్పుడు కదా, అంతర్యామిగా ఉంటాడు. అప్పుడు కూడా లోపల ఏముందో కూడా తెలుసుకుంటాడు. ఇది సర్వజ్ఞత్వం, లోపల బయట. నా లోపల ఏముందో కూడా ఆయనకు తెలుసు. తెలుసు. ఇప్పుడు ఉదాహరణకి ఈ సర్వజ్ఞత్వాన్ని మర్చిపోయినప్పుడే మైండ్ పిచ్చి పిచ్చిగా పోతుంది. అవునా? లేదు, భగవంతుడు అంతర్యామిగా ఉండి కూడా అన్ని తెలుసుకుంటున్నాడు. లోపల కూర్చొని కూడా అన్ని చూస్తున్నాడు. అన్ని తెలుసు. ఒకళ్ళు ఎవరైనా చూస్తున్నప్పుడు ఎలా ఉంటుంది, ఎవరు చూడనప్పుడు ఎట్లా ఉంటుంది మైండ్? మనసు మామూలుగా ఆలోచించారు. ఎవరిని గమనిస్తున్నారు అనుకుంటే అలర్ట్ అయిపోతారు మనుషులు. మామూలుగా ఎవరు చూడకపోతే ఏం చేస్తారు వాళ్ళు? ఎట్రైట్ అయిపోతుంటారు. అంటే అలా పోతుంది మనుషుల యొక్క ఇది. ఇప్పుడు సర్వజ్ఞుడైన వాడు నా లోపల కూడా ఉన్నాడు, చూస్తున్నాడు. ఆయన ఈజ్ వాచింగ్ మీ అన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? మనసు ఏమవుతుంది? వాడు చూస్తున్నారా? దేవుడు చూస్తున్నాడు, లోపల నుండే చూస్తున్నాడు ఆయన కదా. అప్పుడు ఏమవుతుంది? సర్వజ్ఞుడు. తర్వాత ఈ మామూలుగా ప్రపంచంలో రకరకాల దీని అప్లికేషన్ ఏమిటో మనం ఆలోచించుకోవాలి. సర్వజ్ఞుడు అనేటువంటి ఒక్క విశేషం. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగి, అయ్యో అలా జరుపుకున్నాను, అయ్యో మాకు అట్లా అయింది, ఏదేటో నాకు ఇలా కాకుండా ఉండాల్సింది, అట్లాంటి ఏదేదో అనుకుంటాం కదా. ప్రపంచ పరిస్థితులు చూసి, జీవితంలో నాకు వచ్చే వాటిని చూసి అయ్యో కాస్త కొంచెం ముందుగా హాస్పిటల్ తీసుకెళ్తే పాపం వాళ్ళు దక్కేవాళ్ళేమో అని. అవునా? ఊరుకోరుకనే. కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చాలి. ఎందుకు? ఆయన తెలుసు కదా. భవిష్యత్తులో, వర్తమానంలో, గతంలో ఏ దేవుడు ఎక్కడ ఎప్పుడు ఏంటి ఏం చేశారు ఏమిటి, అవునా, మొత్తం డేటా అంతా ఉంటుంది ఆయన దగ్గర. ఆయన తెలీదా ఎవరు తీసుకోవాలో, ఎలా తీసుకెళ్ళాలో, ఎప్పుడు తీసుకెళ్ళాలో, ఏమి ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో తెలుసు కదా. ఇది ఒక్కటి వచ్చినప్పుడు చాలా మందికి ఏమవుతాయి ఆలోచనలు? చెప్పండి, అనవసరమైన అంటే ఉన్నాయా లేదా? ఆయనకి అన్నీ తెలుసు. అన్ని తెలిసిన వాడే మీరు ఎంత నడుపుతున్నాడు. అందుకే అనుశాసితారం ఏం చేస్తున్నాడు? విశ్వాన్ని శాసిస్తున్నాడు. ఈశ్వరుడు అంటే శాసనకర్త. కానీ ఇక్కడ గురుదేవుడు మాత్రం ఈ శాసితారం, శాసనం అన్నప్పుడు మామూలుగా శాసనం ఎవరు చేస్తారు? ఓ రాజు చేస్తారు, ఓ ప్రభువు చేస్తాడు శాసనం. అంటే ప్రభు ఆజ్ఞని ఏంటి ఉల్లంఘించడానికి లేదు కాబట్టి ఆయన భయపడి చేస్తారు. ఇదొక ఆస్పెక్ట్. ఏమిటి? శాసితారం, శాసిస్తారు. ఇక్కడ గురుదేవులు ఏం చెప్పారంటే, ఈ లోపల బయట ఉండేటువంటి ప్రకృతి శక్తులు ఏవైతే ఉన్నాయో మన లోపల బయట, ఈ శక్తులన్నీ ఎవరి పక్కన నడుస్తున్నాయి? ఆయన ఉంటే ఇవి నడుస్తాయి, లేకపోతే ఆయన వల్లనే ఇవి నడుస్తాయి. కాబట్టి వీటన్నిటికంటే ఆయన ఎవరు? ఉన్నతమైన వాడు. ఆ శక్తి లేకపోతే ఇవేం నడవగా. అందుకే రాజవత్ సదా ఆత్మబోధలో శక్తులు ఈ ఉదాహరణ ఇస్తారు. అంటే రాజవత్తు అంటే రాజులాగా అని అంటాడు. ఏది ప్రకృతి శక్తులని వాటి రాజుగారు ఏం చేస్తారు? రాజుగారా వాళ్ళందరికీ ఆ కింద వాళ్ళ మినిస్టర్స్, సైన్యాధ్యక్షులు, ఇంకా దండనాథులు, వాళ్ళందరికీ వాళ్ళని నియమిస్తే ఆ శక్తిలో కొంత తీసుకుని వాళ్ళందరూ వాళ్ళ పనులు చేసుకుంటారు. అయినా చేసేది వాళ్ళే. ఈయన ఏం చేస్తున్నాడు? శక్తి తన శక్తి ఉపయోగం.
లేకపోతే ఇవన్నీ ఏమి చేయలేవుగా. అది ఏ శక్తి అంటారు? అది ఫిజికల్ పవర్ కాదు, మరి బౌద్ధిక శక్తి అది కూడా కాదు, మానసిక శక్తి అది కూడా కాదు. దానికి మించినటువంటి చైతన్యం అది శక్తి. కాబట్టి సర్వస్య అనుశాసితారం సర్వస్య ఆధారం కూడా అణోరణీయాన్ అనోహణీయం అంటే అణువు కంటే సూక్ష్మం. అబ్బో అంత గొప్ప శక్తి, అంత గొప్ప శక్తి ఎలా ఉంటుంది? అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అది చాలా ఆశ్చర్యం. అణువు అన్నారు, పరమాణువు అన్నాడు. పరమాణువు అంటే యాటమ్, అణువు అంటే మాలిక్యూల్. అంటే పరమాణువు ఎంత ఉంటుంది అంటే తెలుస్తుంది. పరమాణువు బద్దలు కొడితే, అణువును బద్దలు కొడితే పరమాణువులు. మరి దాంట్లో నుంచి పెద్ద శక్తి ఉత్పత్తి చేసలే మానవుడు. ఏంటి? యాటమ్ బాంబులు. యాటంలో నుంచి అంత పెద్ద శక్తి ఎలా వచ్చింది? మరి ఉంది అంటే ఏమిటి అర్థం? ఎంత సూక్ష్మమైతే దానికి అంత శక్తి ఉంటుందని అర్థం. స్థూలమైన దానికి శక్తి తక్కువ, అవునా? స్థూలమైన దానికి శక్తి తక్కువ. ఇప్పుడు చూడండి, శరీరం స్థూలం, దానికంటే ఇంద్రియాలు స్థూలం సూక్ష్మం, దానికంటే మనస్సు ఇంకా సూక్ష్మం, బుద్ధి ఇంకా. దేనికి బలం ఎక్కువ చెప్పండి? శరీరానికి బలం ఎక్కువ, ఇంద్రియాలకు బలం ఎక్కువ, మనస్సుకు బలం ఎక్కువ? మనస్సుకే కదా. దానికి ఉన్న శక్తి వేగము ఈ శరీరం లాక్కుపోతుంది. ఎవరు లాక్కుపోతున్నారు? మనస్సు, అవునా కాదా? వాడు ఆడిపోతుంది, ఇది తిను అంటే తింటుంది, అది డిక్టేట్ చేస్తుంది. మనస్సు సూక్ష్మం కదా. అంటే ఏంటి? ఇంకా సూక్ష్మం. పరమాత్మ ఎక్కడున్నాడు? అణువు, అణువు కంటే సూక్ష్మం. మరి ఆయన శక్తి ఊహించలేదు, అంత సూక్ష్మం. అందుకని ఆకాశం కంటే సూక్ష్మం అన్నారు. అందుకే కానీ జడం కాదు, అందుకని ఆ చైతన్యము ఎలాంటిది అంటే ఎలా ఊహించాలి మనం? అత్యంత సూక్ష్మం. అంటే మనము ఇంద్రియ మనోబుద్ధుల ద్వారా దాన్ని కొట్టుకోవాలి. అలాంటి సర్వస్య ధాతారం అచింత్య రూపం. విచిత్రం ఇదే, ఆయన అచింత్య రూపుడు. అంటే ఈ మనస్సు బుద్ధి చింతించడానికి వీలు లేని రూపం, చింతించే సత్యము కాని. అలాగే భావన చేయాలి. ఎందుకంటే నా మనస్సు చింతించింది అంటే ఒక ఫ్రేమ్లో ఇరుక్కుపోయింది, అంతేనా? ఒక లిమిటెడ్ ఫామ్. నా మనస్సు భావన చేసింది అంటే ఎలా ఉండాలి? అది ఒక పరిమితమైనటువంటి రూపం అయి ఉండాలి. ఇక్కడ మనస్సుకు అందదు, అచింత్యం. అచింత్యం అన్నప్పుడు రూపమే కాదు అసలు అది, అవునా? కానీ అచింత్య రూపం అన్నారు మనకు అర్థం కావడానికి చెప్పాను. ఆదిత్యవర్ణం తమసపరస్థాన్ని కూడా చెప్తాను. ఆదిత్యవర్ణం అంటే ఎవరు? ఇక్కడ స్వయం ప్రకాశం. తర్వాత నిత్య ప్రకాశం. నిత్య ప్రకాశం అంటే ఎప్పుడూ ఉండేది, సూర్యుడిలాగా ఉదయాస్తమయాలు అనేటువంటిది లేదు. అంటే అదే చెప్పారు. శంకర్లు ఏం చెప్తారంటే అజ్ఞాన లక్షణ మోహాంధకారాత్ పరం తమసపరస్థాత్ అని చెప్పేదానికి, అజ్ఞానం వల్ల ఏ మోహం అనే అంధకారం వస్తుందో దానికి పరమైన వాడు. అంటే ఈ అజ్ఞానాన్ని, ఈ మోహాన్ని కూడా ప్రకాశింపజేస్తారు. నిత్య చైతన్యం. నాలో జ్ఞానం ఉంది, నాలో అజ్ఞానం ఉంది. ఈ రెండింటినీ ప్రకాశింపజేసేది. అందుకని బుద్ధికి ఆవల, బుద్ధిలో జ్ఞానం అజ్ఞానం రెండూ ఉంటాయి. దీన్ని ప్రకాశింపజేసేది ఎవరు? పరమాత్మ. కాబట్టి సర్వజ్ఞుడు, సర్వ శాసకుడు, తర్వాత సర్వానికి ఆధారమైన వాడు. ఇవన్నీ చెప్పారు. ఇలాంటి పరమ పురుషుడికి ఏం చేయాలి? ప్రయాణకాలే మనసాచలేనా
క్వశ్చన్. ప్రయాణ కాలంలో కదా నిన్ను నిత్యయుక్తులైన వారు ఎలా తెలుసుకుంటారో అని అడిగారు. దానికి ఇప్పుడు సమాధానం. ఈ ప్రయాణ కాలంలో కూడా కలుపుకోవాలి. అంటే ఈ నిత్యానుసంధానం చేస్తూ వెళ్ళిపోయేటప్పుడు కూడా అచలైన మనస, అచలం అంటే తెలుసు, చలించని మనసుతో భక్త్యాయుక్త. ఈ భక్తి అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. మన భక్త తర్వాత వస్తుంది 7వ అధ్యాయం భక్తి చెట్టు ప్రారంభం కదా ఇక్కడ భక్తితో. తర్వాత యోగ బలైన చేయవా. భక్తి అంటే ఏదో పిచ్చి భక్తి ఎరుభక్తి కాదు. భక్తితో పాటు ఏముండాలి? సాధన పటిమ. ఈ అభ్యాసం వల్ల, నిరంతర అభ్యాసం వల్ల ఏమవుతుంది? మనిషికి ఒక బలం. ఏం బలం అది? యోగ బలం. యోగం అంటే భగవంతుడితో అనుసంధానం వల్ల వచ్చేటువంటి ఆ మానసికమైన స్థిరత్వం. అది శంకరులు ఏం చెప్పారంటే యోగ బలం అంటే సమాజిక సంస్కార ప్రజయ జనిత చిత్తస్థితి లక్షణం. యోగ బలం అంటే చిత్తము స్థిరముగా నిలిచి ఉండటం. నాకు బలం ఉంది, బలం ఉందంటే ఈ బలం కాదు. యోగ బలం అంటే ఏంటి? మనస్సు నిలబడమే బలం. ఎందుకంటే మనసు చాలా బలమైనది, అత్యంచలమైనది. అంత బలమైన దాన్ని నిలపగలిగారంటే మీకు ఎంత బలం ఉంటుందో చెప్పండి. ఆలోచించండి. అవునా? మరి దాన్ని నిలబడడం అంటే ఎలా? ఈ నిరంతర అభ్యాసం ద్వారా ఏమవుతుంది? సమాజిక సంస్కారం చిత్తమును నిలిపినప్పుడు సమధి అంటారు. ఎక్కడ? ఈ పరమపురుషుడు యొక్క చింతనలో నిలిపినప్పుడు ఏమవుతుంది? ఆ సంస్కారం పెరుగుతుంది. ఆ స్థితిలో ఆ యోగ పరమాత్మతో అనుసంధానది సంస్కారం వల్ల ఏమవుతుంది? అది బాగా పెరిగినప్పుడు చిత్తస్థైర్యం. అప్పుడు చిత్తం ఏమైపోతుంది? ఒక స్థిరత్వాన్ని సంపాదించుకుంటుంది ఆ స్థితిలో. ఇది అభ్యాసం చేయగా వచ్చేది. కాబట్టి ఇక్కడ యోగ బలం అంటే ఏంటి? ధ్యాన యోగం అభ్యాసం చేసినప్పుడు చిత్తము స్థిరంగా నిలబడటం అనేటువంటి సమాధి ఆ సంస్కార బలం వల్ల యోగ బలేన. చూడండి, యోగ సాధన వల్ల ఏమి సాధించేది అంటే మనస్సు స్థిరంగా ఉండగలుగుతుంది. అది గొప్ప శక్తి. అవునా? తర్వాత ఏం చేయాలి? దాంతో ఏం చేయాలి? ఇప్పుడు భృగోహ మధ్య ప్రాణం సమ్యక్ ఆవేశ్య. భృగుటి మధ్య భాగంలో ప్రాణమును సమ్యక్ ఆవేశ్య చక్కగా నిలిపి ఉంచి ఏం చేయాలి? భక్తితో అచలైన చిత్తము మనసుని ఏకాగ్రం చేసి ఆ చివరి సమయంలో ఏం చేయాలి? లేపాలి. అలా చేసిన వాడు ఏమవుతుంది? సహా తమ పరమ పురుషం ఉపయోగి దివ్యం. అదే మళ్ళీ పరమ పురుషుడిని అతను పొందుతాడు. సో ప్రయాణ సమయంలో ఇది చేసినప్పుడు ఆ పరమ పురుషుడిని పొందుతాడు. శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు కూడా పరమ పురుషుడు పొందాలంటే ఇంకా పురాణం అనుజాత ఇదంతా ఆయన గురించి చెప్పాడు. ఆ తత్వాన్ని వెళ్ళిపోయేటప్పుడు కూడా మనసులోనే ధారణ. ఇక్కడ ధారణ అని చెప్పకపోయినా సమ్యక్ ఆవేశ్య చక్కగా నిలబడడం. ఇక్కడ నిలబడడం అని అంటే మళ్ళీ ఈ మనస్సు అంటే ఇక్కడ అంటే ఏం లేదు. ఇదేంటి? మనలో ఉన్నటువంటి అన్ని చిత్రమైన మనోబుద్ధులు అన్నీ కలిపి ఇక్కడ కదా. అందుకే ఇక్కడ నిలబడడం అంటే గురుటి మధ్యన అంటే మనస్సులో ధారణ చేయడం నిలబడడం అని అర్థం. సమ్యక్ ఆవేశం. అయితే ప్రాణం ఆవేశ అన్నారు. ఇక్కడ ప్రాణము నిలపాలి. ప్రాణము నిలపాలంటే వెంటనే మనకి హఠయోగం గుర్తొస్తుంది. హఠయోగ సాధన గుర్తొస్తుంది. ప్రాణమును ఇక్కడ ఎట్లా నిలుపుతారు? అసలు ఆ ప్రాణం ఎడిపోతుందో మనకు తెలియదు. ఎక్కడెక్కడ నిలుపుతుందో గుర్తించలేడు. స్థూల శరీరంలో కూర్చున్నవాడు
కాబట్టి ప్రాణము విచిత్రం ఏంటంటే ఇది ఒక డైనమిక్ ఎనర్జీ. ప్రాణం అనేది ఒక ఆటోమొబైల్ వెళ్తూ ఉంటే, ఆటో కానీ కార్ కానీ ఇంకోటి కానీ వెళ్తూ ఉన్నప్పుడు అది ఎంత హెవీ వెహికల్ కదా, పెద్ద పెద్ద అంత బరువైనటువంటి వాహనం అంత స్పీడ్గా వెళుతుందంటే ఏమిటా శక్తి? కదిలించే శక్తి ఏమిటి? ఆ లోపల ఉంది అంతే. ఆ ఇంజను తర్వాత ఏముండాలి? ఫ్యూయల్ ఉండాలి, అవునా? ఆ ఫ్యూయల్ కాస్త ఎనర్జీగా మనం నడిపిస్తాం. అలాగే మనిషిలో ఈ వైటల్ ఎనర్జీ అనేది ఒకటి ఉంది. ఈ చైతన్యం కాదు, చైతన్యం కాదు, వైటాలిటీ, ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఈ జడమైన శరీరాన్ని కదిలిస్తుందా, నడిపిస్తుందా లేదా? ఓ 70 కేజీలు నడుస్తుంది, అవునా కాదా? మీరు 50 కేజీలు 70 కేజీలు బస్తా అక్కడ పెట్టండి, అది కదలదు. చాలా కష్టపడితే కానీ అది కదలదు. మరి మనిషి ఇంత బరువైన మనిషి కదులుతున్నాడంటే లోపల శక్తి ఉందా లేదా? ఏమిటా శక్తి? వైటాలిటీ, ప్రాణశక్తి. అది ఎంత బాగా కదిలిస్తోంది, మనకి ఏమి తెలియదు లోపల ఏం జరుగుతుందా, అవునా కదా? పైగా అది ఏం చేస్తుంది? చాలా ఫంక్షన్స్ అన్ని మళ్ళీ చాలా ఉన్నాయి. ప్రాణ అపాన వ్యాన ఉదాహరణ సమానములుగా పంచదా విభజించి 5గా విడిపోయి 5 రకాలుగా మొత్తం శరీరం అంతా కూడా ఎప్పటికప్పుడు అది ఫంక్షన్ చేస్తుంది, లోపల పనిచేస్తుంది అన్నింటినీ. ఎట్లా ఏం తెలుసు మనిషికి? డాక్టర్లు కూడా ఏం తెలియదు. వాడు ఫిజికల్ బాడీ చూస్తారు, వైటల్ లెవెల్లో వాడు చూడలేదు. సో ఒక అపారమైన శక్తి ఉంది లోపల, అది కదిలిస్తుంది. ఎంతసేపు కదిలిస్తుంది? ఎంతసేపు? 24 hours, 364 days ఫ్రమ్ బర్త్ టు డెత్, అవునా? పుట్టిన దగ్గర నుంచి పోయే వరకు నిత్య నిరంతరం. మనం నిద్రపోయినా ప్రాణం నిద్రపోదు, గుర్తుపెట్టుకోవాలి. ప్రాణం నిద్రపోతే మన ఎత్తుకెళ్ళాలి. ఇప్పుడు విచిత్రం అది కదా, ఎంత పవర్ఫుల్ అది. లేదంటే మనిషి 24 గంటలు పని చేయగలరా ఎవరైనా? మరి 24 గంటలు చేస్తుంది కదా అలసిపోకుండా, నిత్య నిరంతరం అన్ని సంవత్సరాలు వితౌట్ ఎనీ రెస్ట్ చేస్తుందంటే అది ఏమిటి శక్తి చెప్పండి? ఆలోచిస్తే ఒక అద్భుతం కదండి. ఆ శక్తిని ఈ యోగ సాధకుడు మనస్సు చేత పైకి తీసుకురావాలి. ఎంత బలమైన శక్తి అయినా వాడి మనస్సు కంట్రోల్లో ఉంటుంది. మనస్సుకి ఎక్కువ బలం ఒకదానికంటే ఒకటి సూక్ష్మం కదా. ఏది మన వైటల్ ప్రాణమయం కోసం కంటే మనోమయం సూక్ష్మం, బుద్ధి సూక్ష్మం. ప్లస్ ఇక్కడే ఆజ్ఞాచక్ర స్థానంలోనే అది హంస రూపంలో ఉంటుంది. దాని లొకేషన్ హంసవతి, క్షమావతి, ఉచ్చ శక్తి సమన్విత కదా. హంస రూపంలో ఉచ్చ శక్తి, 2 శక్తులు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి నిజానికి ప్రాణము మనస్సు యొక్క కంట్రోల్లో ఉంటుంది నిజానికి. కానీ మనిషి రివర్స్లో పోతుంటాడు, మనస్సుని కంట్రోల్లో పెట్టుకోడు. కాబట్టి ప్రాణశక్తి ఎట్లయినా పోతుంది. అది మనస్సును వశము చేసినప్పుడు, ఒక్క చోట నిలిపినప్పుడు ఆటోమేటిక్ ప్రాణశక్తి ఏమవుతుంది? ఛానలైజ్. డైరెక్ట్గా మనసును నిలపగలిగినటువంటి వాడికి దాన్ని ఛానలైజ్ చేసగలిగిన ప్రాణశక్తి ఆటోమేటిక్గా దారిస్తుంది. అది చెయ్యలేకపోతే ఈ ప్రాణాన్ని పట్టుకోవాలి, సంయమనం చెయ్యాలి. దీని ద్వారా అది దారికి వస్తుంది. కొంతవరకే పూర్తిగా చేసినంతసేపు. ఇక్కడ మరి ఏమన్నారు? యోగ బలం చేత చిత్తము యొక్క చాంచల్యాన్ని ఆపి అచలేన మనస భక్త్యా యుక్త. అప్పుడు ఏం జరుగుతుంది? ఏకాగ్రత సాధించినప్పుడు ఏమవుతుంది? రోగం మనస్సు కదండి ఏకాగ్రత వచ్చేది. అప్పుడు ఏమవుతుంది? ప్రాణము ఎక్కడికి వస్తుంది? అప్పుడు రోగం అని తెలుస్తుంది. అంతే
అంతేగాని ఇక్కడ హఠయోగం చెప్పలేదు. మనస్సు నిలిచినప్పుడు స్థిరంగా మరి ఈ గాలి వెళ్ళిపోతుంది, అప్పుడు ఈ ప్రాణం వెళ్ళిపోతుంది, ప్రాణశక్తి అక్కడికే వస్తుంది. అంతేగాని ప్రాణాన్ని తీసుకొని ఏం చేస్తే కాదు. ఇప్పుడు చిత్త చాంచల్యం అప్పుడు ప్రాణం కూడా వస్తుంది. అదర్వైజ్ లేకపోతే ఏమవుతుంది? ప్రాణశక్తి ఈ ఐదు ఫంక్షనింగ్స్ ఉన్నాయి కదా, 5 లొకేషన్స్ ఉన్నాయి కదా శరీరంలో. ప్రాణానికి ఒక స్థానం, అపానానికి ఒక స్థానం, వ్యానానికి ఒక స్థానం, 5 ఉన్నాయి దీంట్లో శరీరంలో. ఈ 5 లొకేషన్స్ లో పనిచేస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే చిత్తము ఒకే దానిపైన సూక్ష్మ తత్వం పైన ఏకాగ్రం చేశాడో ఇవన్నీ ఏమవుతాయి? ఛానలైజ్ అయ్యి ఒకే చోటుకి వెళ్తాం, ఒకే ఛానల్లోకి ఊర్ధ్వముఖంగా పోతాం. దాన్నే పెద్దలు ఏం చెప్పాడంటే సుషుమ్నా నాడి ద్వారా ఊర్ధ్వగామై వెళ్తాడంట. ఇది చేసేవాడికి సహజంగా జరుగుతుంది. కూర్చొని అదే పనిగా ఈ ప్రాణాన్ని తీసుకొచ్చి ఇలా పైన తీసుకెళ్ళడం యోగ సాధన, హఠయోగంలో జరుగుతుంది. ఇక్కడ అది చెప్పలే, భక్తితో అందుకని భక్త్యా. సో భక్తుడైన వాడికి, జ్ఞాని అయిన వాడికి ఇవన్నీ ప్రాణాన్ని పైకి తీసుకురావడం ప్రత్యేకంగా చేయాలి, ఆ పని జరుగుతుంది. సుషుమ్నా నాడి యాక్టివిటీ ఎలా చేయాలి? దీన్ని వర్క్షాపులు పెడతారు, బోర్డు నేర్పిస్తారు. ఏమవుతుంది? మనసులో ఏకాగ్రం చేయగలిగినప్పుడు, భక్తితో మనసు నిలిచినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎందుకు? ఈ చక్రస్థానం ఇక్కడ ఉంది కాబట్టి. సో మనసు నిలిచినప్పుడు ప్రాణం ఏమవుతుంది? అక్కడే పోతుంది. మీరు మామూలుగా కూడా చూడండి, ఒక దానిపైన కాసేపు ప్రయత్నం చేయండి, ఒకే దానిపైన దృష్టి ఒక 2 నిమిషాలు ఏర్పడి కనీసం ఆటోమేటిక్గా ప్రాణశక్తి ఏమవుతుంది? తెలుస్తుంది. సంవత్సరాలకు అంటారు, అది తెలుస్తుంది. అందుకు యోగ బలం అంటే మనసు నిలిపేటువంటి సాధన. చేయగా ఏ చిత్తం స్థిరంగా నిలుస్తుందో దానికి బలం. ఈ బలము మరి ఎన్ని విటమిన్లు తిన్నా, ఎన్ని ఇంజక్షన్లు వేసుకున్నా ఇది బయట నుంచి వచ్చే బలం కాదు. అనంతట తాను సాధన ద్వారా పెంచుకోవాలి. ఎందుకంటే మనస్సు ఏ విషయంలోకి వెళ్ళినా, ఏ విషయమైనా సరే, ఏ విషయంలోకి వెళ్ళినా ఇంద్రియం ద్వారా వెళితే పెంచు. మనసు ఇంద్రియాల ద్వారా పోకపోయినా పూర్వ సంస్కారాలు ఉంటాయి కదా, దానివల్ల మనసు విషయాల్లోకి వెళ్ళిపోతుంది. సో ప్రతిసారి విషయంలోకి వెళ్ళినప్పుడల్లా ఏం జరుగుతుందంట? ఏమవుతుంది? మానసిక శక్తి ఏమవుతుంది? వృధా అయిపోతుంది. ఎనర్జీ సేవ్ కాదు, ఎనర్జీ వెళ్ళిపోతుంది బయట విషయాల్లో పెడితే మన ఎనర్జీ బయటకు పోవట్లేదా చెప్పండి? ఎంతగా బయటికి వెళ్తే అంత వేస్ట్ అయిపోతుంది. అందుకు ఏకాగ్రత ఊరికే చెప్పారా? మరి దేనిపైన చెప్పాలి? ఇది సూక్ష్మమైన తత్వం. సూక్ష్మమైన తత్వం పైన మనసు కూడా సూక్ష్మం అవ్వట్లే, అవునా? యద్భావం తద్భవతి. సో మనస్సుకి ఒక శక్తి ఉంది. ఏమిటి? ఏ విషయాన్ని చింతిస్తే ఆ రూపాన్ని గ్రహిస్తుంది. ఇది అచింత్య రూపం అని చెప్తున్నాడు కదా, చింతించడానికి వీల్లేని ఒక రూపం, ఒక శక్తి, విశ్వానికి ఆధారమైన అధిష్టానమైన శక్తి. దాన్ని ధారణ చేస్తే మనసు ఏమవ్వాలప్పుడు? ఈ స్థూలమైన తత్వాన్ని వదిలిపెడుతుంది. మనసు అత్యంత సూక్ష్మత్వాన్ని సంతరించుకుంటుంది కదా. అందుకే చింతన ముఖ్యం, స్మరణ ముఖ్యం. స్మరణ అంటే ఇప్పుడు చూడండి, అందుకే చెప్పాడు భగవంతుడు, నిజంగా భగవద్గీతలో కంప్లీట్ ఇన్స్ట్రక్షన్. ధ్యానం నేర్పించాను, ఇగో ఇలా పరమ పురుషుడు చింతించారు, అవునా కదా? ఆ ఒక్కొక్క థాట్ వల్ల చిత్తం యొక్క చాంచల్యం ఆగిపోతుంది. సర్వజ్ఞుడు అనుకున్నాం, ఈ మొత్తం విశ్వానికి ఆధారం అని భావం చేయండి.
వస్తే విశ్వం అంటే ఏంటి? ఆ లోకం, ఈ లోకం, అన్ని లోకాలు, అధోలోకాలు, ఊర్ధ్వలోకాలు, మనం చూసే లోకాలు, ఏ లోకాలు? ఇంద్రియ లోకాలు, మనోలోకం, బుద్ధిలో, ఇవన్నీ లోకాలు ఆలోచించబడుతున్నాయి మధ్యాహ్నం. సో ఎన్ని లోకాలకు ఆధారం ఏమిటది? లోకానికి ఆధారం ఏమో ఏంటి చెప్పండి. ఆ లోకం నాకు తెలుస్తోంది, నా బుద్ధి, నా మనస్సు, నా ఇంద్రియములు, ఈ బాహ్యం అన్ని తెలుస్తున్నాయి. దీని ద్వారా ఎవరు వెలిగిస్తున్నారు? ఆ ప్రకాశం కదా. ఆ ప్రకాశం ఎలాంటిది? ఎప్పుడు నిత్యం ప్రకాశం, అది స్వయం ప్రకాశం. ఇవన్నీ ఈ భావంలో పెట్టినప్పుడు చిత్తము దాని మిగతా ఆలోచనలన్నీ ఏమైపోతున్నాయి? ఇక్కడ కట్ అయిపోతాయి, సహజంగా కట్ అయిపోతాయి. ఈ సూక్ష్మమైన తత్వం పైకి వెళుతుంది కాదు. ఇప్పుడు అర్థాన్ని తెలుసుకోవడం కాదు, ఈ అర్థమును తెలుసుకొని మనసులో అటువైపు పండించాలి. కాబట్టి సూక్ష్మతత్వ చింతనలో బుద్ధి కూడా అత్యంత సూక్ష్మం అవుతుంది. దాని కదలికలు ఏమైపోతాయి? ఆటోమేటిక్గా వస్తువు కాదుగా, వస్తువు అయితే మళ్ళీ కదులుతుంది, వస్తువు కాదు. అన్నిటికీ మూలమైనటువంటి తత్వం. కాబట్టి ఏం చేయాలి? ఇలా చేయాలి. చింతన, స్మరణ చేసినప్పుడు అప్పుడు మనసు చాంచల్యం ఆగిపోతుంది. ఏకతత్వ చింతనలోనే మనస్సు యొక్క చాంచల్యం ఆగిపోతుంది. ఇది ఎందుకు వాడాలి? అనేకత్వంలో మనస్సు ఏమవుతుంది? కదులుతుంది. అయితే ఇది చెయ్యాలంటే దానికి ముందు అభ్యాసం చాలా ఉండాలి. ఏమిటి అభ్యాసం? అసలు మనసు నిలపడానికి ఇంత దూరం అభ్యాసాలు చెయ్యాలి, ఏకాగ్రత. ఆ తర్వాతే ధ్యానం. ఏకాగ్రత కోసం అందుకే జపం అన్నారు, రూపధ్యానం అన్నారు, ఇవన్నీ దానికోసం. పూజ అన్నారు, ఇవన్నీ ఇంద్రియాల యొక్క చాంచల్యం, మనసు యొక్క చాంచల్యం కట్టి ఏకాగ్రత కోసం ఇవన్నీ సాధన. చింతన అనేటువంటిది ఏకాగ్రం సాధించిన తరువాత, చిత్తం నిలిచిన తర్వాత బుద్ధి సుసూక్ష్మతత్వంలో ఎంటర్ అవ్వడానికి అప్పుడు ధ్యానం. ఇవ రూపధ్యానం కూడా, అది కూడా చిత్తం కదులుతుంది అక్కడ కూడా. రూపంలో అనేకం లేవు, అయితే ఇది మంచిది, ఇది మంచిదే. ఎప్పుడు ఇది దీంట్లో వెళ్ళలేనంత వరకు అది అవసరమే. కానీ బుద్ధి సూక్ష్మతత్వాన్ని చింతన చేయడానికి చేసే ప్రయత్నంలో ఇవన్నీ బాగుంది. ఇప్పుడు మీరు ఇష్టదైవములు ఉన్న రాముడో కృష్ణుడో ఎవరో, ఆ ఇష్టదైవాన్ని మేము రూపధ్యానం చేయొచ్చని చేసుకోండి, తప్పలే. శివుడు ఉన్నాడు, జటాజోటం ఉంటుంది, చంద్రబాబు ఉంటుంది, భస్మం ఎక్కడ ఉంటాయి, చిరునవ్వుతో ప్రశాంతమై, ఇది అంత రూపం. దీంట్లో ఎన్నున్నాయి? అవునా? మంచిదే. ఈ బాహ్యమైన పిచ్చి పిచ్చి రూపాల కంటే శివుడు రూపం మంచిదే. కానీ తత్వం పైకి వెళ్ళాలంటే ఇదే ఇదే అంతే కదా. ఎవరో శివుడు ఒక రూపం, నిజానికి అచింత్య రూపం. ఒక రూపానికి, ఒక రూపం అయితే మొత్తం ప్రపంచానికి ఆధారం ఎలా ఉంటాడైనా ఉండలేడుగా. కాబట్టి ఆయన అచింత్య రూపం. ఎంత శక్తి, ఎంత శక్తి ఊహించలేవు. ఈ మొత్తం విశ్వాన్ని నియంత్రించే శక్తి అన్నాడు. ఇలా ఆలోచిస్తూ పోతే బుద్ధి ఏమైపోతుంది? ఆ సమయంలో ఆగిపోతుంది. బుద్ధికి అందదు, అది ఆలోచనకు అందనటువంటి తత్వాన్ని చింతించినప్పుడు ఆలోచనలు కూడా అయింది. ఇక్కడ భగవంతుడు భక్తి అన్నాడు. భక్తి 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 అంటే ఏంటి? భగవంతునితో కలిపేది భక్తి. భక్తి అంటే భగవంతునితో కలిపేది, అది భక్తి. అలాంటి భక్తితో ఇప్పుడు గురుదేవులు ఎంత బాగా చెప్తారంటే, శంకరులు ఏం చెప్పారో అదే నేను ఇంగ్లీష్లో చెప్పారు.
శంకరులు ఏమంటారు? స్వస్వరూప అనుసంధానం అని చెప్పారు. ఇక్కడ గురుదేవులు ఏమంటారంటే భక్తి అంటే ఈ అహం మనలో అహంకారం చెందుతుందిగా, ఈ ఫ్రేమ్లో ఇరుక్కుపోయి కూర్చుందిగా, ఇది ఇప్పుడు చెప్పినటువంటి ఈ పరమాత్మ తత్వం ఏదైతే ఉందో అవునా, ఆ తత్వంలో ఈ అహము లీనం అవ్వడం. ఇదే ఈ అహం నిలుపుకొని మనం ఏం చేసినా ఏమవుతుంది? విచిత్రం. భక్తుల్లో కూడా నేను భక్తుడిని అని అహంకారం అది కూడా అలాంటివి కూడా ఉంటాయి. అవన్నీ నిజమైన భక్తి కాదు, భగవంతుడిని దూరం చేస్తుంది కదా. దూరం చేసే అహంకారం ఉన్నది భక్తి ఎలా ఉంటుంది? సో ఏమిటి నిజమైన భక్తి? భగవంతుడిలో అహం లీనమైపోవాలి. లీనమవడానికి చేసే సాధనే భక్తి. కాబట్టి నిజమైన భక్తుడు ఏం కోరుకుంటాడు? నేనుగా స్వామి నీలో కలిసిపోవాలి, ఇది భావన. కానీ మీ జ్ఞాన దృష్టితో చూడండి, అక్షరం బ్రహ్మ పరమం స్వభావ అధ్యాత్మం ఇచ్చింది. అదొకటారు ఈ బ్రహ్మము సర్వముగా ఇది ఉన్నప్పుడు, పరమం అయినప్పుడు ఆ పరబ్రహ్మము ఆయన స్వభావం ఏంటంటే అధ్యాత్మం. ఎక్కడుంటుంది? జీవుడిలో ఆత్మగా. సో ఎవరున్నారు ఇప్పుడు? పరమాత్మ ఎక్కడున్నాడు? పరబ్రహ్మం ఆత్మగా ఉన్నారా? మరి వీడెవడు అహంకారం? వీడు కూడా ఆయన ప్రకృతే. ఇప్పుడు 7వ అధ్యాయానికి అంటే ఈ జీవుడు అహంకారం అనే జీవుడు ఏమవుతున్నాడు? అపరా ప్రకృతి. అవునా? ఈ మొత్తం అపరా ప్రకృతికి ఆధారంగా ఆయన పరా రూపంగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? నేను ఎక్కడున్నా? నేను లేను అసలు. ఆలోచించండి, నేను ఎక్కడున్నాను? అహంకారం కూడా ఆయన యొక్క అపరా స్వరూపం. ఆత్మగా ప్రత్యేకాత్మగా ఉన్నాడు. ఈ మొత్తానికి ఆధారం అక్షరమైన పరబ్రహ్మంగా ఉంటే నేనే స్కోప్ ఎక్కడ ఉంది? నేను ఉండడానికి లేదు. ఇది అర్థం చేసుకోవడం మహాజ్ఞానం. ఇది భక్తి. నేను అనుకో, నేను ఆయన ఏకమని ఏకమా, నువ్వు ఏకమే ఉన్నావు, వేరుగా చేసే లేవు. అది కదా జ్ఞానం చెప్పేది. నువ్వు ఏకమయ్యే ఉన్నావు, వేరుగా ఎక్కడున్నావు అసలు? ఆయనే ఉంటే నేను ఒకటి ఊహించుకొని నేను వేరుగా ఉన్నాను అనుకొని ఏకం అవ్వాలనుకుంటున్నాను కదా. అవునా కదా? నువ్వు వేరుగా లేనే లేవు అసలు. నీవు కూడా ఆయనే. అది ఎంత తత్వమసి చెప్తారు. అది కదా మహావాక్యం చెప్పేది. సో జ్ఞాన దృష్టి పెరిగిన కొద్ది ఏమవుతుందంటే భక్తి కూడా పెరుగుతుంది ఆటోమేటిక్గా. ఇప్పించి అది కాదు, ఇక్కడ జ్ఞానంగా భక్తి వస్తుంది. అప్పుడు భక్తి పరిపూర్ణం అవుతుంది జ్ఞాని. అందుకే మీ గుర్తు దేశం జ్ఞాని నిత్యయుక్తాన్ని ఏకభక్తులు విశిష్యతే. ఈ మిగతా అందరి భక్తుల్లో ఎవరు గొప్పవారు? జ్ఞాని భక్తుడు. ఎందుకు? ఆ జ్ఞానికి ఈ పరమాత్మతత్వం తెలుసు బాగా. అవునా? అది ఏకభక్తి అని. ఇక్కడ యోగ బలం అచలేన మనస. అప్పుడు సర్వకాల సర్వావస్థలయంతో ఆయనకు దూరం అయ్యేదే లేదు. అహం సచ మమ ప్రియ పెట్టాడు. అప్పుడు రోహ మధ్యే అంటే మనస్సు అన్నారు. ఈ ప్రాణం ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనస్సును అక్కడ నిలిపినప్పుడు ప్రాణశక్తి పూర్తిగా ఉంటుంది. అయిపోయి ఏమవుతుంది? ఆ కింద పంచభూత స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఆ సందర్భం వచ్చింది కాబట్టి శంకరులు మాత్రం చెప్పారు. సాధకుడు ముందు ఏం చేయాలి? గురువు మధ్య అక్కడ ప్రాణశక్తి ధారణ చేయడానికి ముందుగా హృదయ స్థానంలో నిలుపుకోవాలి. ఏది? ప్రాణశక్తి.
హృత్పుండరీకే చిత్తం వశీకృత్య తదా ఊర్ధ్వగామిన్యా నాట్యా. చిత్తస్థానానికి వచ్చిన తర్వాత అప్పుడు పైకి ట్రావెల్ చేస్తుంది. కానీ అక్కడ దాకా రాకుండా పైకి ముందు చిత్తాను హృదయంలో, తర్వాత భూమి జయక్రమేణ ఇక్కడ దాకా వచ్చి ఇంకా పైకి వెళ్ళాలంటే ఏం చేయాలి? పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పంచభూత స్థానములు వాటన్నిటినీ దాటి రావాలి. అంటే భూతత్వం, వాయుతత్వం, జలతత్వం, అగ్నితత్వం, ఆకాశతత్వం, ఇవన్నీ కింది చక్రస్థాయి. ఇక్కడ వరకు ఇవన్నీ కింది. ఇక్కడికి వచ్చేటప్పుడు వీటిని దాటేస్తున్నారు. మనసు వీటన్నిటికంటే పైన ఉంటుంది కదా ఏది. సో భూమో అక్కడ వచ్చాడంటే ఏమిటి అర్థము? వీటన్నిటిని జయించుకొని వచ్చాడు. అయితే మేము డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళొచ్చా? వెళ్ళలేదు. ముందు మన హృదయంలోకి రావాలి. వయా హృదయంలోకి రావాలి అంటే హృదయం దగ్గరకు వచ్చేటప్పటికి గ్రంథులు అడ్డం వస్తాయి. కొంచెం లోపలికి వెళ్తాయి. హృదయ గ్రంథులు అంటారు. ఏంటి హృదయ గ్రంథులు? జ్ఞానంలో అయితే అవిద్య, కామ, కర్మ. ఆ గ్రంథులు పైకి వెళ్ళనియో కట్టిపడేస్తాయి. అజ్ఞానం ఒకటి, కోరికలు ఒకటి, కర్మలు ఒకటి. కాబట్టి అజ్ఞానం పోగొట్టుకోవాలి సాధన ద్వారా. అందుకే చెప్పాను. రెండవది కోరికలు, ప్రాపంచికమైనటువంటి చింతన. అందుకే మనసు నాకు పోలేదు, ఇదే పెట్టు ఏకతత్వం అని చెప్పింది. అందుకే అవునా కాదా? ఇవన్నీ లేకుండా నేను ధ్యానం చేస్తాను. కొన్ని ఏదది ఊరికే అదొక ఇమాజినేషన్ అంతే. కాబట్టి ముందు అజ్ఞానం పోగొట్టుకోవాలి. అజ్ఞానం ఎలా? ఈ చింతన, స్మరణ, శాస్త్రమును బాగా మరణం చేసుకోవడం, ఈ ధారణ జరగాలి కదా. ఆయన కంటే నేను వేరు కాదు అనేటువంటి ధారణ జరగాలి కదా. తానే సర్వము అనేటువంటిది ఎలా జరుగుతుంది? అది ఈ మెకానికల్ యాక్షన్ ద్వారా జరగవు. యాంత్రికమైన స్మరణ ద్వారా జరగదు. అలర్ట్గా దాని మీద దృష్టి పెట్టి తీయాలి. అలా చేసినప్పుడు పరమ పురుషుడిని పొందేందుకు ఏది తలుచుకుంటే అదే పొందుతున్నాడు కదా చివరి సమయంలో. ఇది ఎప్పుడు చివరి సమయంలో కూడా చేసినప్పుడు ఏది ఈ పరమ పురుషుడు గురించినటువంటి జ్ఞానము దాంట్లో చిత్తము నిలిచినప్పుడు అక్కడికి వెళ్తాడు. ఆ స్థితిని పొందుతాడు. ఎక్కడికో పోవటం కాదు, ఆ స్థితిని పొందుతాడు. వెరీ గుడ్. ఇక ఇక్కడి నుంచి ఈ పరమ పురుషుడిని ధ్యానించడానికి ఇప్పుడు ఇవన్నీ సూచనలు పెట్టారు. కానీ చిత్తాన్ని ఒక ఆలంబన, ఒకే ఒక ఆలంబన ఏమన్నా ఇవ్వగలరా ఈ పరమ పురుషుడు చింతన చేయడానికి? దానికి సింపుల్ మెథడ్ ఒకటి చెప్పారు.